హలో అండి. గుడ్ మార్నింగ్. సో, ఈ వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అనమాట. సో, అందరం వర్కింగ్ ఉన్నప్పుడు నా డే కంప్లీట్‌గా ఎలా ఉండబోతుంది వ్లాగ్ అయితే చేశాను. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. భలే ట్విస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, వ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూడండి. ఏమన్నా కొంచెం మోటివేషనల్‌గా అనిపిస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్‌ని లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. సో, డే అయితే మార్నింగే లేచాను. సో, మార్నింగ్ లేవంగానే డోర్ తీసుకుని వ్యూ చూసుకోవడం నాకు చాలా ఇష్టం. తర్వాత దేవుడి పాటలు అయితే పెట్టుకుంటాను. కంపల్సరీ డే అయితే ఫస్ట్ దేవుడి పాటలతో స్టార్ట్ అవుద్ది. తర్వాత ఆ రోజు ట్విస్ట్ ఏంటంటే మెయిడ్ అయితే రాలేదు. సో, ఇంకా నేనే క్లీన్ చేసుకుంటున్నాను. ఆ వీక్ అంతా కూడా మెయిడ్ నాకు అలాగే హ్యాండ్ ఇస్తూ వచ్చిందనమాట. సో, ఇంకా నేనే క్లీన్ చేసుకుంటున్నా. ముందు రోజు ఇంకా నేను చేయలేదనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ ఒకటి నడుస్తున్నాయి. సో, టైం అంతా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఆ వీక్ అంతా కూడా కొంచెం కుకింగ్ కూడా సరిగా అటు ఇటు అంటే ఒక్కొక్క 1 మీల్ 1 పాట్ మీల్ ఇలాంటివి చేసి నేను టైం వాళ్ళకే స్పెండ్ చేసేదాన్ని అనమాట. సో, ఇంకా రోజు మార్నింగ్ లేచి దేవుడి పాటలు పెట్టుకొని నా క్లీనింగ్ పని అంతా చేసేసుకుంటున్నాను. సో, ముందు రోజు యాక్చువల్లీ 2 పూట్ల వస్తుంది అనమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆమె రాక నాకు గిన్నెలన్నీ ఉన్నాయి. సో, ఇంకా అవన్నీ వాష్ చేసేసుకొని స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో, మీ డే ఎలా స్టార్ట్ అవుద్ది? మార్నింగ్ ప్లెజెంట్గా ఉంటుందా? కిడ్స్ ఉంటే మాత్రం అందరు మదర్స్కి ఇలానే ఉంటుంది అనమాట. సో, నేనైతే స్టవ్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళని అయితే లేపుతున్నాను అనమాట. సో, ఏంటంటే వాళ్ళకి కొంచెం రీక్యాప్ ఇవ్వాలి. ఆల్రెడీ ఎగ్జామ్స్లో బాగానే చదివి రీక్యాప్ అయితే అయింది 10-15 డేస్ నుంచి. సో, ఇంకా ఎగ్జామ్స్ ముందు రివిజన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో, వాళ్ళని లేపుతూ ఇంకా లేపడం స్టార్ట్ చేస్తే నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఒక 15-20 మినిట్స్ లెగుస్తారనమాట. ఇంకా నేనైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాను, బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంతలో లేచి కూర్చున్నారు. ఇంకా హాట్ వాటర్ అయితే కొంచెం తాగుతాను. రోజు అంటే చేయను కానీ డిపెండ్స్ అనమాట. ఇంకా ఒకసారి హాట్ వాటర్, ఒకసారి నార్మల్ వాటర్ తాగేస్తూ ఉంటాను. సో, ఎప్పుడు మీకు ఒక టిప్ ఇస్తాను ఇక్కడ. బ్రష్ చేసుకునే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఐస్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఆ ఫ్లఫీనెస్ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది. అలాగే స్కిన్ కూడా టైటన్ అవుతుంది అనమాట. ఐస్ క్యూబ్స్లో కూడా పెడతారు ఫేస్ చాలామంది. నేనైతే నార్మల్గా ఐస్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఇడ్లీ పిండి బ్యాటర్, దోశ బ్యాటర్ అయితే పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలాంటి బ్యాటర్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇన్స్టెంట్గా వాళ్ళకి మనం ఏమైనా చేసి ఇవ్వడానికి ఉంటుంది. మనకి కొంచెం పని అంటే ఆలోచించి చేసే అంత టాస్క్ ఉండదు అనమాట. సో, ఇడ్లీ బ్యాటర్ అయితే ఇడ్లీ వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే కొబ్బరి చట్నీ కూడా చేస్తానన్నమాట టిఫిన్లోకి. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే కొబ్బరి చెక్కలు మనం ఎక్కువ కొట్టినవి ఉంటాయి కదా, అవి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా లాంగ్ రన్లో వస్తాయన్నమాట. మనం ఏమైనా ఇలా చేసుకునే ముందు కొంచెం బయట పెట్టేసుకుంటే ఒక 1 అవర్కి ముందు కరిగిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట షెల్ నుండి. సో, ఎవరైనా నచ్చితే ఫాలో చేయండి. ఎక్కువ కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇంక ఇద్దరు లేచారనమాట. సో, ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ ఇస్తున్నాను. వీడైతే నాకు కొంచెం మార్నింగ్ టైమ్స్లో సతాయిస్తాడు అనమాట. చిన్నోడు, పెద్దోడు మాట వింటాడు కానీ ఇంకా లేచి కాసేపు అలా కూర్చుంటాడు, ఇలా కూర్చుంటాడు. వాడు వెనకాల ఉండాలన్నమాట. బ్రష్ చేయి అని చెప్పి స్నానం చేయించాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు వస్తుంది అసలైన టాస్క్ అనమాట నాకు. ఇంకా అవంతా ముందు వ్లాగ్లో ముందు వీడియో అంతా కంటిన్యూగా చూస్తే మీకే అర్థమవుద్ది. ఇంకా వాళ్ళకి కొంచెం రీక్యాప్ ఇచ్చి వాళ్ళని బ్రష్ చేయమని చెప్పి నేను ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదైతే ఇన్స్టెంట్ చట్నీ. పుట్నాలు అండ్ కొంచెం కొబ్బరి, చింతపండు, గార్లిక్ ఫస్ట్ పౌడర్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది కొంచెం గ్రైండ్ అవ్వి పౌడర్ అవ్వాలన్నమాట. సో, ముందే వేసామంటే తొందరగా గ్రైండ్ అవ్వదు. ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని మిక్సీ వేసుకున్న తర్వాత పోపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా నేను టైం బట్టి వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. సో, ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. లేదంటే పల్లీలు కూడా మనం రోస్ట్ చేసి పెట్టుకుంటే ఇలా టైం సేవింగ్ టిప్స్ అనమాట ఇవన్నీ. మార్నింగ్ బిజీగా ఉన్న వాళ్ళకి అది పల్లీలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, పల్లీలు, జీలకర్ర, మిర్చి ఇవన్నీ కూడా కలిపేసి మిక్సీ వేసేయచ్చు.
ఇంకా ఇడ్లీ చట్నీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వీళ్ళు స్నానం చేయిస్తున్నాను. ఒక్కొక్కసారి వీళ్ళే చేసేస్తారు. నేను ఒక్కొక్కసారి మధ్యలో నేను ఇస్తూ ఉంటాను బాత్ నీట్గా అన్నీ చేసి. ఇంకా టైం లేదు వాళ్ళని చేయమన్నానంటే చాలా టైం తీసుకుంటాను. నేనే చేయించాను. వాళ్ళ డాడీ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ ఇవన్నీ వేసి. మెయిన్ అదే టాస్క్ అనమాట. కరెక్ట్గా మార్నింగ్ టైమే దొరకవన్నీ. సాక్సులు దొరకవు. వీడిది ఒక సైజు వాడిది ఒక సైజు ఇద్దరికి ఒక్కొక్కటి దొరుకుతుంది అనమాట. సో అది వెతకడం ఇంకా అన్నీ అట్లా కొంచెం ఎప్పుడు మనకి హరీ ఉంటే ఆ టైంలోనే కావాల్సినవి దొరకవు అనమాట. సో ఇది నాకు తెలుసు అందరికీ ఉన్న ఒక మేజర్ ప్రాబ్లము. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టాను. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి అసలైన టాస్క్. ఇడ్లీ అంటే తినరు, దోశ అంటే ఇష్టంగా తింటారు, బట్ ఇడ్లీ అంటే అంత ఇష్టంగా తినరు. ఇంకా ద డ్రాగన్ లాగా ఈ హీరో వచ్చాడు. ఇక్కడ చూడండి వీడిని అబ్జర్వ్ చేయండి. కెమెరా పెట్టి నేను కిచెన్లో కుకింగ్ పని అయితే చేసుకుంటున్నాను. ఎలా టైం పాస్ చేస్తాడంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఇడ్లీ దగ్గర ఒక్కడ కూడా తిన్నాడు కంప్లీట్గా. ఆడుతున్నాడు కాసేపు. ఇంకా నేను కిచెన్ నుంచి తిన్నావా లేదా అని అరవాలి, మధ్యలో వచ్చి తినిపించాలి. నేను వాళ్ళ డాడీ కలిసి చేస్తే కానీ వాడు టైంకి తేవడం అనమాట. నాకు తెలిసి అందరిలో చిన్నోళ్ళు ఇలాగే ఉంటారు, ఎందుకో తెలియదు. పెద్దోళ్ళు మాట వింటారు, చిన్నోళ్ళు ఇలాగ మనకు ఆపోజిట్గా ఉంటారు. సో ఇంకా అలా అనమాట నడుస్తుంది. సో ఇక్కడ చూడండి తలపట్టు కూర్చున్నాడు. ఒకళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటూ ఆ 2 ఇడ్లీలు తినడానికి ఎంత టాస్క్ చేస్తారంటే, నేను కిచెన్లోంచి అరవాలి తినమని తినాడు. పెద్దోడైతే కొంచెం భయంతో ఏదో ఒకటి తినాలని ట్రై చేస్తాడు. వీడైతే చూడండి పిలిస్తే అలా డిప్ చేస్తున్నాడు, చట్నీతో ఎలా ఆడుతున్నాడో. ఇద్దరు ఎలా కూర్చున్నారంటే నేను కెమెరా పెట్టేసి వెళ్ళాను అనమాట. దోశ అయితే తింటాడు పెద్దోడు బాగానే ఇష్టంగా. ఇడ్లీ అయితే సెలెక్ట్, ఎందుకంటే నాకు కూడా బేసిక్గా ఇడ్లీ ఇష్టం ఉండదు. మేబీ నాదే టేస్ట్ వచ్చిందేమో అనిపిస్తుంది. తక్కువ చేస్తాను, ఇడ్లీకి పిండి వేస్తాను కానీ అది అట్టు వేయడం అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా వీళ్ళ బ్యాగ్స్ నేను ఇవన్నీ ప్యాక్ చేస్తుంటే వాళ్ళ డాడీ వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళకి పెన్సిల్స్ అన్నీ, బుక్స్ అన్నీ పెట్టుకున్నారు అనేది ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఇంకా ఈవాడు ఎలాగో టిఫిన్ తినడం నాకు తెలుసు. సో అందుకని ఇంకా పాలు అయితే ఇస్తాను. ఒక గ్లాసు, ఒక ఇడ్లీ తింటాడు, అదే ఎక్కువ. ఇంకా సరే పాలు ఎప్పుడైనా తొందరగా చల్లారనుకుంటే ఇది ఒక టిప్ అండి. బౌల్లో వాటర్ వేసి ఆ గ్లాసెస్ అందులో పెట్టామంటే చాలా తొందరగా చల్లారిపోతాయి. చూసారు కదా, ఒక ప్లేట్ ఇడ్లీలోనే మాకు అదే ఎక్కువ అనమాట. ఇంకా నేను ఎలానో ఓట్స్ అవి తింటాను, సో అవే ఉండిపోతాయి, ఇంకా తినరు. సో ఇంకా చూసారు కదా అన్ని గేమ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎందుకు లేని వీడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా అంటే చాలా సతాయిస్తాడు మార్నింగ్ టైమ్స్, కానీ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ బాగానే ఉంటాడనమాట. ఇంకా పాలు అయితే ఇచ్చేస్తున్నాను. సరే ఇడ్లీ వదిలేసి పాలు తాగు, తొందరగా టైం అవుతుందని చెప్పి. ఎగ్జామ్స్ ఒకటి, ఇంకా నాకు ఆ రోజు కొంచెం వీక్గా కూడా ఉందన్నమాట, కోల్డ్ ఫీవర్గా ఉంది. ఇంకా కూర్చొని ట్రై చేస్తున్నా వాడికి పెడుతూ. ఇంకా నేను కూడా మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ అయితే తాగాను అనమాట. మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో మంచి డిటాక్స్ వాటర్ చెప్తాను. కొంచెం జీలకర్ర, అల్లం బాయిల్ చేసుకుని తాగితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. నాకు ఒక్కొక్కసారి కుదురుతుంది, కుదరకపోతుంది అనమాట టైమింగ్స్ బట్టి. సో ఇంకా జూన్ నుంచి అయితే పర్ఫెక్ట్గా అన్ని డైట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ ఉంటే మనం ఏదైనా టైం చేసేసుకోగలుగుతాము. వితౌట్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ మనం అప్పటికప్పుడు చేయాలంటే ఏమీ కుదరదు. సో కొంచెం ప్రిపరేషన్ అనేది దేనికైనా, ఏ పని అయినా సరే కొంచెం ప్రిపరేషన్ అనేది ముఖ్యంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ వాడిని తిడుతున్నానని ఎట్లా చేస్తున్నాడో. ఆఖరికి ఆ పాలు తాగేసి ఇడ్లీ అయితే వదిలేసి వెళ్ళిపోయాడనమాట. ఇంక ఇదే నడుస్తుంది మా ఇంట్లో. సో వాళ్ళకి ఎగ్జామ్స్ టైం, ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్. సో ఇంకా వాళ్ళకి టిప్స్ కూడా ఇస్తూ ఇంకా లాస్ట్ వరకు మనకు ఆ మదర్స్కి ఉంటూనే ఉంటుంది కదా టెన్షన్, ఎలా రాస్తారు ఏంటి అని చెప్పి. అంటే డివైడ్ చేయాలి హౌ మచ్, ఓకే
చేస్తానమ్మా. క్యారెట్ కేక్ చేయాలి. సరే బాయ్. బాయ్. సో, ఇంకా వాళ్ళని అలా పంపించేసి నేనైతే లోపలికి వచ్చేసాను. ఇంకా నాది స్టార్ట్ అయింది. నాకు అప్పటికి ఒక 30 కాదు 25 మినిట్స్ ఉంటుంది అంతే. ఇంకా ఆ రోజు థర్స్‌డే నేను పూజ కూడా చేసుకోవాలి. ట్యూస్‌డే, థర్స్‌డే అవన్నీ చేసుకుంటాననమాట. ఇంకా పాలంటి ఆన్ చేసి నాకు మా హస్బెండ్‌కి కాఫీ ఇచ్చేస్తాను. తర్వాత నేను ఫస్ట్ టైం చియా సీడ్స్ ఓవర్ నైట్ ఓట్స్ అనేది పెట్టాననమాట ట్రై చేద్దామని. సో, ఇది జార్లో నేను ముందు రోజే పాలు, ఓట్స్, చియా సీడ్స్ వేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాననమాట. సో, కొంచెం అంటే బ్యాలెన్స్డ్గా తినడం కొంచెం హెల్తీగా స్టార్ట్ చేశాననమాట. ఇలా ఓట్స్, చియా సీడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ షుగర్ వేసి యాడ్ చేశాననమాట. సో, నాకు ఇక్కడ ఇంట్లో తినే టైం ఉండదు. కాఫీ తాగి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాను. ఇంకా నాకు స్కూల్కి వెళ్తే నాకు అక్కడ కొంచెం రిలాక్సింగ్ ఉంటుంది అనమాట. సో, అందులో బనానా ఇది నా బ్రేక్ఫాస్ట్. సో, అది పక్కన పెడితే ఇంక ఇక్కడ కాఫీ అయితే కలిపేసుకున్నాను. కాఫీ తాగే టైం అంటే నాకు చాలా ఇష్టం. అది ప్లెజెంట్గా తాగడం ఇష్టం. సో, ఆ టైమే దొరకదనమాట. ఇంకా ఎప్పుడు ఖాళీ దొరికితే అలా నేను కొంచెం కాఫీ తాగాలి కూర్చొని ప్లెజెంట్గా అనేది నా ఫేవరెట్ టైం అనమాట. సో, ఈ హడావుడిలో కింద పడడం, తుడుచుకోవడం ఇదంతా కూడా కామనే. ఇంకా కాఫీ నేను మా హస్బెండ్ కూడా తాగేసి నేను రెడీ అయిపోయాను. సో, చియా సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయండి డైట్ చేయాలనుకున్న వాళ్ళకి. అది తినడం వల్ల వెయిట్ లాస్ బాగా అవుతాము, ఫుల్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటున్నాము. సో, కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ నా స్కూల్ వర్క్ కూడా కొంచెం ఉంటే అంటే ఇయర్ ఎండ్ కదా, అక్కడ కూడా నాకు పీటీఎమ్స్ వాళ్ళ రిజల్ట్స్ ఇవన్నీ రాసే పని ఉందన్నమాట. సో, ఇంకా ఆ పని చేసేసుకున్నాను. తర్వాత నా లంచ్ ప్రిపరేషన్ అనమాట. ఇవి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. సో, కొంచెం బటర్ వేసి ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసి ఇలా సార్ట్ చేసేసుకున్నాను. ఇది నా లంచ్. దీంట్లో మనం క్యూకంబర్, ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, అక్కడ నాకు నా హెల్పర్ ఉంటుంది. సో, ఆమెకి చెప్తే అవన్నీ కట్ చేసి ఇస్తుంది అనమాట. సో, నాకు కట్ చేసుకునే టైం లేక ఇవన్నీ కూడా నేను బ్యాగ్లోనే ప్యాక్ చేసుకెళ్ళిపోతాను. సో, చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. నా వర్క్ చేసే ప్లేస్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. సో, అందరూ కూడా బాగా హెల్ప్ చేస్తారు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో, నాకు ఇబ్బంది అనిపించదు అనమాట. ఇంక అక్కడికి వెళ్ళి కొంచెం అలా రిలాక్స్ అవుతూ ఉంటాను నా వర్క్ చేసుకుంటూ. ఎంత స్ట్రెస్ ఉన్నా మెయిన్ పిల్లల్ని చూస్తే మనకు ఆ స్ట్రెస్ అంతా పోతుంది, చాలా బాగుంటుంది. సో, నా ఫేవరెట్ జాబ్ అనమాట. తర్వాత నేను బ్యాగ్ ప్యాకింగ్ అంతా కూడా చేసుకుని వచ్చేసి నేను ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చేసాను. సో, ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాను. నేను డైలీ నేను ఏమి మేకప్ ప్రోడక్ట్స్ ఏమి ఎక్కువ ప్రిఫర్ చేయనండి. సో, అది ఒక్కసారి స్కిన్కి అలవాటు అయిందంటే మనం అది లేకుండా మనం రెడీ అవ్వలేము. సో, నేను అందుకని రేర్ అనమాట. ఏమన్నా ఈవెంట్స్, ఫంక్షన్స్ ఉంటే, సెలబ్రేషన్స్ ఉంటే స్కూల్లో ఆ టైంలోనే జస్ట్ నేను ఫౌండేషన్ రాసి కాంపాక్ట్ రాసుకుంటాను. లేదంటే నా నార్మల్ క్రీమ్ రాస్తాను, డే క్రీమ్. అలానే పౌడర్ రాసుకొని జస్ట్ లిప్స్టిక్, ఐ కాజల్ పెట్టుకుంటాను అంతే. ఇంకా దేవుడు పూజ కూడా చేసేసుకున్నాను. సో, నా బ్యాగ్ తీసుకొని నేనైతే స్కూల్కి వెళ్ళిపోయాను. సో, కరెక్ట్గా అప్పటికి నాకు ఇంకా 5-10 మినిట్స్ ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి నా స్కూలు 5 మినిట్స్ ట్రావెల్ అంతే, జస్ట్ దగ్గరే అనమాట. సో, అందుకని కొంచెం అలా టైం ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇంకా చూసారు కదా, ఇది నా స్కూల్ వచ్చేసాను. ఇంకా ఇక్కడ పిల్లలతో ఇంకా అలా డే అంతా కూడా స్పెండ్ చేస్తాను. సో, బాగా అనిపిస్తుంది అనమాట. పిల్లలతో ఉంటే కొంచెం స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోద్ది. ఇంకా 3 అయింది, నేను ఇంటికైతే వచ్చేసాను. సో, 3 వరకు నాకు అక్కడ వర్క్ ఉంటుంది. ఇంటికి వచ్చేసి పిల్లలు హాఫ్ డే ఎగ్జామ్స్ అనమాట రాసి వచ్చి కాసేపు పడుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గర నేను అలా కాసేపు పడుకొని ఈవినింగ్ మళ్ళీ లేచాను అనమాట, రిలాక్స్ అయ్యి. చాలా కోల్డ్ ఎక్కువైపోయింది ఈవినింగ్కి. ఇంకా మళ్ళీ టీ పెట్టుకున్నాను అల్లం వేసి ఈవినింగ్. సో, ఇలా కోల్డ్ అది ఉన్నప్పుడు మనం అల్లం చాయ్ వేసుకుని తాగితే చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం సూపీగా మ్యాగీ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. గొంతంతా క్లియర్ అయ్యి రిఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా నేనైతే అల్లం చాయ్ పెట్టుకొని ఇక్కడ బిస్కెట్స్ అండ్ కొంచెం ఇది భుజియా సేవ్ ఉంటే ఇది కూడా తీసుకొని ఇంకా
కోల్డ్ ఉన్నప్పుడు అదేంటో కొంచెం ఆకలి కూడా ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి మీకు అలా అనిపిస్తుందా నాకైనా ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా టీ తాగేసి నేను అది అలా కొంచెం తింటూ కాసేపు రిలాక్స్ అయ్యాను అనమాట. చాలా చాలా గొంతు పట్టేసింది. సో నా డైలీ ఇలానే ఉంటుందండి రొటీన్. మార్నింగ్ మండే టు ఫ్రైడే ఇలానే ఉంటుంది. అండ్ సాటర్డే కూడా ఓన్లీ సాటర్డే, సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే నాకు హాలిడే అనమాట. బాబుకి అయితే ఉంటుంది. ఇంక సాటర్డేస్ కూడా పొద్దున్నే లేవాలన్నమాట. సో మ్యాక్సిమం నా వీక్లో డేస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇంకా హెల్పర్ ఉంటుంది కాబట్టి నాకు ఆ పని కొంచెం తగ్గుద్ది అనమాట. ఇంకా పిల్లలు కూడా లేచి వాళ్ళు కొంచెంసేపు రిలాక్స్ అయ్యి పాలు తాగి ఇంకా బయట సైక్లింగ్కి వెళ్ళారనమాట. సో తర్వాత ఇక్కడితో అవ్వదు, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్. కాసేపు వాళ్ళని ఆడుకుని రమ్మని తర్వాత ఒక 1 అవర్ చదివి మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ 1 అవర్ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారనమాట. సో ఆల్రెడీ వీళ్ళు 10-15 డేస్ నుంచి ప్రిపరేషన్స్ అయిపోయినాయి అనమాట. ఎగ్జామ్ ముందు రీక్యాప్ చేయగలుగుతాము. ముందు రోజు చదివించడం వల్ల యూజ్ ఏమి ఉండదు వాళ్ళకి. అన్నీ మనకి ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకంటే 10-15 డేస్ ముందు నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిదనమాట. వీడితో సైక్లింగ్ పంపినా కూడా నాకు టెన్షన్, ఎందుకు అక్కడే నుంచొని ఉంటానన్నమాట. నెక్స్ట్ వాళ్ళకి కొంచెం మ్యాగీ ఇచ్చాను, తర్వాత చదివించేసాను. నెక్స్ట్ ఎగ్జామ్కి డిన్నర్కి అయితే చపాతీ చేశాను అనమాట. సో ఇంకా రెసిపీస్ అయితే మారుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు రైస్ పెడతాను, ఒక్కొక్క రోజు చపాతీ, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి బ్యాలెన్స్డ్గా అయితే పెడతాను. ఒకరోజు నాన్ వెజ్ తింటే ఒకరోజు వెజ్, లేదు లైన్గా 2-3 డేస్ తిన్నారు అంటే హెవీగా కర్డ్ రైస్ ఇవ్వడం, ఇలా బ్యాలెన్స్డ్గా పెడితే పిల్లలకి ఎటువంటి ఇష్యూస్ అయితే రావన్నమాట. చపాతీ కూడా మంచిదే, దానికి బ్యాలెన్స్గా వాళ్ళకి బటర్ మిల్క్ ఇవ్వడము ఇలా ఇస్తే బాగుంటుంది. మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ఉండాలి పిల్లలందరికీ కూడా. ఫుడ్ మాత్రం కంట్రోల్ చేయడం మంచిది కాదు. ఫుడ్ వాళ్ళు ఎంత తింటే అంత తినిచ్చి మనం ఫిజికల్ యాక్టివిటీస్లో జాయిన్ చేయడం అలాంటివి ఏమన్నా ఇస్తే చాలా మంచిది. సైక్లింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. పిల్లలందరికీ కూడా మంచి హైట్ కూడా పెరుగుతారనమాట. సో అలాగా వాళ్ళకి డిన్నర్ అయితే ఇచ్చేసాను, చదివించేసాను. ఇంకా నా డేలో పనులన్నీ అయితే అయిపోయినాయి. నా డే అంతా 9 అయింది అనమాట టైము. ఇంకా నా మ్యాక్సిమం డేస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. హాలిడే వస్తే తప్ప ఇంకా ఇలానే ఉంటుంది మిగిలిన డేస్ అన్నీ, సండేస్ తప్ప. సో పిల్లల్ని 9:30-10 కల్లా పడుకోబెట్టేస్తాను. సో దట్ దాన్ని పొద్దున్నే లేవడం వాళ్ళకి ఈజీ అవుద్ది. సో వాళ్ళ డే అంతా కూడా యాక్టివ్గా ఉంటారు. ఇంకా వాళ్ళ పడుకోవడంతో నా డే అయితే ఇలా ఎండ్ అవుద్ది. నేను కూడా పడుకొని రిలాక్స్ అవుతాను. మార్నింగ్ మళ్ళీ 6కి లేగుస్తాను. సో ఇది ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.